శేరిలింగంపల్లి నియోజకవర్గంలో హోప్ ఫౌండేషన్ అధినేత కొండా విజయ్ హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి శనివారం అన్నదానం నిర్వహణ కార్యక్రమానికి 66వ వారం పూర్తి చేసుకున్న సందర్భంగా కొండా విజయ్ మాట్లాడుతూ ఈ విధంగా ప్రతి శనివారం వందలాది మందికి అన్నదానం నిర్వహించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని, ప్రజలందరికీ ఇలాంటి ఎన్నో సేవలు చేయాలి అనేది తన చిన్ననాటి కోరిక అని అన్నారు. ఇలాగే తన జీవితకాలం మొత్తం ప్రజలకే సేవ చేయాలనే సంకల్పంతో ఉన్నట్టు తెలియజేశారు. ఈ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో అఫీస్పేట్ డివిజన్ మీ యొక్క స్వగృహం నందు ప్రతి శనివారం ఎంతోమంది ఆకలి ఈ అన్నదాన కార్యక్రమం ద్వారా ఎంతోమంది ఆకలి తీరుస్తున్న మీరు ఇంతటి మంచి గొప్ప ఆలోచన మీకు ఏ విధంగా కలిగింది? గొప్ప ఆలోచన అనేది ఏం లేదు. సరే, మనకి ముందు నుంచి అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా నాకు భోజనాలు పెట్టాలనే ఆలోచన చిన్నప్పటి నుండే ఉండే. భగవంతుడు ఈ వయసులో మనకు కనిపించింది కాబట్టి అవకాశం వచ్చిందని చెప్పేసి మనము ప్రతి శనివారం నలుగురికి అన్న భోజనం అందజేయాలనే సంకల్పంతో 2022 అక్టోబర్లో స్టార్ట్ చేశాం. నేటితో 66 వారాలు పూర్తయింది. ప్రతి వారం మొదట ఫస్ట్ వారం ప్రారంభించినప్పుడు 100 మందితో ఇప్పుడు 800 మంది ప్రతి వారం ఇక్కడ ఏర్పాటు చేసిన అన్న భోజన కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. నా టార్గెట్ ప్రతి వారం 1000 మందికి ఏర్పాటు చేయాలి. అంటే ఇది మీరు ఎన్ని రోజులు కంటిన్యూ చేయగలుగుతారు? ఇది ఇన్ని రోజులని కదా, నేను బతుకున్న రోజులు మాత్రం. అంటే ఈ అన్నదానం అనేది మీ ముఖ్య ఉద్దేశం లేదు, అందరితో కలిసి భోజనాలు కలిపి అందరితో పాటు నేను తినడం అనేది. సో ఇదైతే చాలా మంచి ఉద్దేశం, చాలా బాగుంది. ప్రతి శనివారం ఇక్కడికి జనాలు కూడా తండోపతండాలుగా వచ్చి కొండా విజయ్ అనే వ్యక్తి మీద ఎంతో ప్రేమ ఆప్యాయత ఇక్కడ ప్రతి శనివారం వందలాది జనాలు తినడం చాలా మంచి తరుణం. దీనిపైన మీరు ఏం చెప్పాలి? అంతే, ఇప్పుడు ఉన్నారు ఇక మహిళలు, మా సోదరి మళ్ళీ అందరూ అంటే హ్యాపీగా ఇక్కడికి వచ్చి తింటే ఓ ఇంటి భోజనం లాగా ఉంటుంది. అంటే మా ఇంట్లో తినే భోజనమే ఇక్కడ. ప్రతి పెద్దలు చీఫ్ గెస్ట్లు ఎవరైనా పిలిచినా అందరూ హ్యాపీగా ఉంది. ఇంకేమన్నా తేడా ఉన్నా దాన్ని మార్పులు చేర్పులు చేసుకొని ఇదే స్థాయిలో కొనసాగించాలని చెప్పేసి మా ఫౌండేషన్ సభ్యులందరం కలిసి ముందుకు సాగుతామని చెప్పేసి తెలియజేస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ.